వెల్కమ్ టు అభినవ భారత్ న్యూరాఫీ. తెలంగాణలో ఏదైతే రానున్న ఎలక్షన్స్ ఉన్నాయో, సర్పంచ్ ఎలక్షన్స్, దానికి సంబంధించిన కొత్త ట్రెండ్ అయితే నడుస్తుంది. దాని పేరు ఏకగ్రీవం. దీన్ని ఏకగ్రీవం అనట్లేదు, చాలామంది అయితే రూపాయి గ్రీవం అంటున్నారు. అంటే రూపాయి గ్రీవం అంటే ఏంటంటే ఎవరైతే ఎక్కువ డబ్బులు ఇస్తారో వాళ్ళకే సర్పంచ్ పదవి. అసలు ఇది ప్రజాస్వామ్యంలో కరెక్టా కాదా? అసలు ఎందుకు ఏకగ్రీవం వైపు మొగ్గు చూపుతున్నారు ప్రజలు? అసలు ఇలా చేయొచ్చు అనేది చూసుకుంటే వాస్తవానికి ఏకగ్రీవం జరిగే గ్రామాల్లో పరిశీలిస్తే ఒకసారి వాళ్ళు ఏం జరుగుతుందంటే అక్కడ వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళకి ఏదో టెంపుల్ సమస్య ఉంది, టెంపుల్ కట్టుకోవాలి, సంథింగ్ అలాంటిది ఏదో ఒక సమస్య ఉంది. ఒక టెంపుల్ ఉదాహరణ తీసుకుంటే ఒక టెంపుల్ కట్టాలి, అక్కడ దానికి ఒక 50 లక్షలు ఖర్చు అవుతుంది అని అయితే వాళ్ళకున్న సమస్య ప్రధానంగా చూసుకుంటే. అయితే ఆ సమస్యను చూసుకుంటే వాళ్ళు ఎవరైతే ఆ టెంపుల్ని కంప్లీట్ చేస్తారో వాళ్ళకే సర్పంచ్ పదవి అయితే వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇంతకుముందు వాళ్ళు ఎవరైతే ఎలక్షన్స్లో నిలబడి వాళ్ళు మేము కట్టిస్తాము టెంపుల్ని, మమ్మల్ని సర్పంచ్ చేయండి అని చెప్పారంట. కానీ అక్కడ చూసుకుంటే సర్పంచ్ అయిన తర్వాత 5 సంవత్సరాల్లో ఆయన ఎలాంటి పనులు అయితే స్టార్ట్ చేయలేదు. ఒక గ్రామంలో చూసుకుంటే అక్కడ ఒక టెంపుల్ పని ఉంది, అంటే ఒక టెంపుల్ కట్టాల్సింది, దానికి సంబంధించి ఒక 50 లక్షలు ఖర్చు అవుతుంది. అయితే ఇంతకుముందు ఎవరైతే ప్రెసిడెంట్గా నిలబడ్డాడో ఆయన నన్ను గెలిపించండి, నేను ఈ పని పూర్తి చేస్తాను, ఈ టెంపుల్ని కట్టిస్తా 50 లక్షలు పెట్టి అనేది చెప్పడం జరిగిందంట. కానీ అక్కడ చూసుకుంటే ఆయన ఎలాంటి పనులు ప్రారంభించలేదు, కట్టించలేదు. 5 సంవత్సరాల పదవీ కాలం అయితే పూర్తి అయిపోయింది. అయితే నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చినాయి, అంటే ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి 2025 ఎలక్షన్స్లో వాళ్ళు ప్రజలంతా ఏం చేశారంటే వీళ్ళు ఇట్లయితే మాటినట్లేదని చెప్పేసి ఏకగ్రీవం వేలంపాట అయితే పెట్టారు. అక్కడ వేలంపాట పెట్టడం వల్ల ఏం జరుగుతుంది, ఎవరైతే 50 లక్షలు ఇస్తారో 60 లక్షలు ఇస్తారో ఎవరైతే వేలంపాట పెడతారో మినిమం 50 లక్షలు వేలంపాట, ఇక్కడ నుంచి మీరు పాడండి అని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది. అక్కడ ఎవరైతే డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు వచ్చి 50 లక్షలు, 51 లక్ష, 52 లక్షలు, అట్లా 54 లక్షలకైతే ఒక గ్రామంలో అయితే కుదుర్చుకున్నారు ఏకగ్రీవంగా. అంటే ఎందుకు ఇలా జరుగుతుంది? వాస్తవానికి చూసుకుంటే ఏదైతే 50 లక్షలు, 54 లక్షలు, 55 లక్షలు ఏదైతే ఈ లక్షలు ఖర్చు పెట్టి ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డ ఒక సర్పంచ్ ఉంటాడో అతను 50 లక్షలు వచ్చిన తర్వాత 50 లక్షలు ఇస్తాడు, గుడికి ఇస్తాడు, టెంపుల్ని కట్టిస్తాడు, అయిపోతుంది. తర్వాత ఆయన 50 లక్షలు రికవర్ చేయడానికి నమ్మకం ఏంటి? నిజంగా ఆయనకి ఎవరైతే దాత ఉన్నాడో ఆయన నిజంగా 50 లక్షలు పెట్టి గుడి కట్టియాలని ఆయనకు ఒక సంకల్పం ఉంది, దేవుడి మీద భక్తి ఉంది, ప్రజల మీద ఇష్టం ఉంది అంటే ఆయన ఒక దాతగా వచ్చేసి ఇవ్వచ్చు కదా. సర్పంచ్ పదవిని ఎందుకు కొనుక్కోవాలి 50 లక్షలకి? ఇలా కొనుక్కుంటే ప్రజాస్వామ్యం ఏమైపోద్ది అంటే, ఉదాహరణ చూసుకుంటే ఇక్కడ వాస్తవానికి అక్కడ ఆ గ్రామంలో 5,000 మంది ఉన్నారు. 5,000 మంది ఇంటూ ఒక 1,000 రూపాయలు వేసుకోండి, 50 లక్షలు అవుతుంది. 50 లక్షలు అవుతుంది. అంటే 50 లక్షల రూపాయల కోసం ఒక సర్పంచ్ పదవిని తాకట్టు పెట్టారు అక్కడ ఆ గ్రామస్తులు. ఇక్కడ తప్పెవరిదంటే ఆ గ్రామస్తులదే. మనిషికి 1,000 రూపాయలు పెట్టుకోలేరా? ఈ రోజుల్లో 1,000 రూపాయలు ప్రతి గ్రామంలో ఒక 1,000 రూపాయలు దేవుడికి చందా ఇవ్వడం అనేది చాలా చిన్న విషయం. అది అట్లా కాకపోయినా ఒక ఎకరానికి, ఒక ఊర్లో ఎకరం వచ్చేసి ఒక 1000 ఎకరాలు ఉంటుంది. ఆ 1000 ఎకరాలు ఒక్కొక్కరు ఎకరం ఉన్న వాళ్ళకి ఒక 1,000 రూపాయలు, 2,000 రూపాయలు చందా వేస్తే ఇట్లా కట్టాలి మీరు అంటే ఖచ్చితంగా కడతారు. ఉదాహరణ మా గ్రామంలో చూసుకుంటే ఒక ఎకరానికి వచ్చేసి 2,000 ఇవ్వాలి అని చెప్పేసి అయితే అప్పుడు చెప్పారు వాళ్ళు. చెప్పడం ద్వారా మేము అందరం కూడా డబ్బులు ఇచ్చినాం. ఎవరెవరికైతే పొలాలు ఉన్నాయంటే అక్కడ ఆర్థిక స్థితిలో ఎవరైతే ఉంటాయో స్థితిగతులు, అంటే పొలం ఎక్కువ ఉన్నోడికి కొంత ఎక్కువ డబ్బులు ఉంటాయి, పొలం లేని వాళ్ళకి తక్కువ ఉంటాయి. కాబట్టి అక్కడ వాళ్ళు చేసిన విధానం, మా గ్రామంలో చేసిన విధానం కూడా కరెక్ట్ అనమాట. ఒక ఎకరం ఉన్న వాళ్ళు ఒక 2,000 ఇవ్వాలి అంటే ఈజీగా ఇచ్చేస్తారు. ఒక 10 ఎకరాలు ఉన్న వాళ్ళు 10,000 ఇవ్వాలి అంటే కంపల్సరీగా ఇస్తారు. ఒక 1,000 రూపాయలు వేసుకున్నా కానీ ఒక ఎకరానికి 10 ఎకరాలు ఉన్న వాళ్ళు 10,000 ఇస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఉన్నోట్లు ఇస్తాడు, లేనోళ్ళు ఎన్నోట్లు ఇస్తాడు. అంటే అక్కడ ఆ గ్రామం మొత్తం కూడా ఎవరి కోసం, ఒక దేవుడి కోసం, ఒక గుడి కోసం, ఒక టెంపుల్, అందరికీ ఉపయోగపడే ఒక టెంపుల్ కోసం వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ విధంగా కలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 5,000 మంది ప్రజలు ఉన్న ఒక గ్రామంలో మనిషికి 1,000 రూపాయలు చందా ఇచ్చినా సరే 50 లక్షలు అవుతాయి. ఆ మాత్రం దానికి వాళ్ళు ప్రెసిడెంటే కట్టాలి, ఒక పెద్ద మనిషే కట్టాలి, ఎవరో దాత రావాలి అనుకోవడం కూడా అక్కడ ప్రజలు తప్పు అవుతుంది. ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ప్రజల చేత ఎన్నుకోబడాలి నాయకులు, అంతేగాని ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళకి పదవి కట్టబెట్టడం కాదు. ఒక ఉదాహరణ చూసుకుంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలు, ప్రధానమంత్రులు ఇలా ఉన్నారు. ఇలా ఉన్నప్పుడు ఎవరైతే 50 కోట్లు 60 కోట్లు ఇస్తారో అని ఒక వేలంపాట పెట్టేసి అట్లా ఎవరైతే 50 కోట్లు ఇచ్చారో వాళ్ళకి ఎమ్మెల్యే పదవి కట్టబెట్టొచ్చా? ఒక ఎంపీ పదవి ఇచ్చేయచ్చా? ఒక 100 కోట్లు ఇస్తే ఒక ఎంపీ పదవి ఇచ్చేయచ్చా? అట్లా కాకుండా సీఎం పదవి అంటే ఒక 1,00,000 కోట్లు ఇచ్చిన వాళ్ళకి సీఎం పదవి ఇవ్వచ్చా? ఒక 5 లక్షల కోట్లు ఇచ్చిన వాళ్ళకి ప్రధానమంత్రి పదవి ఇవ్వచ్చా? అంటే ఇది కూడా క్వశ్చన్ మార్కే కదా. అక్కడ కూడా వేలం జరగవచ్చు కదా. ఇప్పుడు ఇన్ కేసు ప్రధానమంత్రి కావాలి అంటే ఇక్కడ మన ఇండియాలో బాగా డబ్బులు ఉన్న వాళ్ళంటే ఎవరున్నారు? అంబానీ, అదానీ ఉన్నారు. వాళ్ళకు 2 లక్షల కోట్లు ఇస్తాం మేమని చెప్పేసి ఆ ప్రధానమంత్రి పదవి మేము తీసుకుంటామని చెప్తే ఒప్పుకుంటారా? ఎలక్షన్ కమిషన్ ఒప్పుకుంటుందా? అసలు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ ఏం చేస్తుంది? అంతేకాకుండా కోర్టులు కూడా సుమోటోగా కేసు తీసుకొని వీటి మీద విచారణ జరగాలి. అసలు సుమోటోగా తీసుకొని కోర్టులు విచారణ చేస్తే ఖచ్చితంగా మనకైతే రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇన్ కేసు కానీ ఇదే కంటిన్యూ అవ్వకుండా పోతుంటే ఇవాళ సర్పంచ్ ఎట్లా కార్పొరేషన్ చైర్మన్లు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి ఇస్తున్నారు కార్పొరేషన్ చైర్మన్లు, అదే విధానంలోకి వస్తుంది ఇప్పుడు సర్పంచ్ పదవి. తర్వాత జడ్పీటీసీలు అట్లనే వస్తాయి, తర్వాత కార్పొరేటర్లు, తర్వాత ఎవరైతే మేయర్లు ఉంటారో వీళ్ళందరికీ అట్లనే అయిపోతుంది. ఇప్పుడు దానివల్ల ప్రజాస్వామ్యం దెబ్బతింటే తప్పితే దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు.
ఇంతే కాకుండా ఇంకా అసలు విలేజ్లో ఇంకా జరిగే మోసాలు ఏంటంటే ప్రజలు గమనించాల్సింది, అంటే ప్రజల అమాయకులు అక్కడ ఏం చేయలేకపోతున్నారు వాళ్ళు. ఉదాహరణకు ఒక గ్రామం చూసుకుంటే, ఒక గ్రామంలో ఎంత లేదన్నా ఒక ఇద్దరు ముగ్గురు పెద్ద మనుషులు ఉంటారు. మేజర్గా చూసుకుంటే ఒక ముగ్గురు పెద్ద మనుషులు ఉన్నారు అనుకుంటే, వీళ్ళు ముగ్గురు మనిషికి ఎంత లేదన్నా కానీ ఒక గ్రామంలో 50 లక్షలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇలా సర్పంచ్ ఎలక్షన్స్కి. అంటే అఫీషియల్గా ఏదో 2-3 లక్షలు అట్లా ఉంటుంది, కానీ అది కాదు. అఫీషియల్గా కాకుండా అనఫీషియల్గా వీళ్ళు డబ్బులు పంచడం కోసం, ఓటికి 2,000-3,000 ఇవ్వడం కోసం అట్లీస్ట్ తక్కువ ఒక 50 లక్షలు ఏందైతే సర్పంచ్ పదవికి నిలబడే పరిస్థితి లేదు అక్కడ. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ముగ్గురు నిలబడ్డారు, ఏబీసీ అనే వాళ్ళు ముగ్గురు నిలబడ్డారు. ఈ ముగ్గురు ఉన్నారు, ఈ ముగ్గురు మనం 50 లక్షలు ఖర్చు పెట్టాలి, ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి ఒక పర్సన్ వచ్చేసి నీకొక 50 లక్షలు ఇస్తా, నీకొక 50 లక్షలు ఇస్తా, మీరిద్దరు సైడ్ అయిపోయింది, నాకు ఏకగ్రీవం ఇవ్వండి అని చెప్పేసి అంటాడు. అప్పుడు ఆబ్వియస్గా ఏం చేస్తారు, ఎందుకు ఈ పంచాయతీలు మనకి డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పేసి ఈ ముగ్గురు వీళ్ళిద్దరు కాంప్రమైజ్ అవుతారు, ఈయన గెలుస్తాడు. ఇట్లా గ్రామానికి ఇప్పుడు ఏకగ్రీవం ఎందుకు అవుతుంది అని చెప్పడానికి అయితే, ఏకగ్రీవానికి వీళ్ళు ఒక 20 లక్షల రూపాయలు ఏదో పంచాయతీకి మేము ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం, గ్రామాభివృద్ధికి ఇస్తాం అయితే చెప్తారు. దీనివల్ల ప్రజాస్వామ్యం దెబ్బతింటుంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలు, పీఎంలు వీళ్ళందరూ కూడా ఏకగ్రీవం అయ్యే పరిస్థితి ఏర్పడింది. దీనికి కోర్టులు ఖచ్చితంగా దీంట్లో ఏ అయితే వాస్తవాలు ఉన్నాయో, ఏ అయితే న్యాయపరమైన చట్టాలు ఉన్నాయో, న్యాయపరంగా ఎలాంటి స్టెప్ తీసుకొని సుమోటోగా కేసు ఫైల్ చేసి, సుమోటోగా కేసు తీసుకొని కోర్టులు అయితే, న్యాయస్థానాలు అయితే వీటి మీద విచారణ జరిపి దీన్ని కొంచెం కట్టడి చేసే ప్రయత్నం అయితే చేయాలని కోరుకుంటాం.